ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియో పుణ్యప్రదమైన కార్తీక మాసంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఈ కార్తీక మాసంలో ఏ తిథిలో ఏమి చేయాలో తెలుసుకుందాం. కార్తీక శుద్ధ పాడ్యమి. ఈరోజు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి గుడికి వెళ్ళాలి. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేటట్లుగా అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకొని ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి. కార్తీక శుద్ధ విధియ. ఈ రోజున సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చి రావాలి. ఇలా చేయడం వలన యమగండం తప్పుతుందంటారు. కార్తీక శుద్ధ తదియ. ఈ రోజున అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి. కార్తీక శుద్ధ చవితి. దీనినే నాగుల చవితి అని పిలుస్తారు. నాగుల చవితి రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. పుట్టలో పాలు పోయాలి. కార్తీక శుద్ధ పంచమి. దీనిని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞాన వృద్ధి కలుగుతుంది. అలాగే ఈ కార్తీక శుద్ధ పంచమి రోజున తిరుచానూరులోని పద్మావతి అమ్మవారు ఉద్భవించారని చెబుతారు. ఈ రోజున శ్రీ మహాలక్ష్మిని పూజించడం వలన అష్ట ఐశ్వర్యాలు సమకూరుతాయి. ఇక కార్తీక శుద్ధ షష్ఠి. ఈ రోజున బ్రహ్మచారి అయిన అర్చకునికి ఎర్ర గడుల కండువాను దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇక కార్తీక శుద్ధ సప్తమి. ఈ రోజున ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి అర్చకునికి దానం చేస్తే ఆయువృద్ధి కలుగుతుంది. కార్తీక శుద్ధ అష్టమి. ఈ రోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు. కార్తీక శుద్ధ నవమి. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. కార్తీక శుద్ధ దశమి. ఈ దశమి రోజు రాత్రిపూట విష్ణువుని పూజించాలి. కార్తీక శుద్ధ ఏకాదశి. దీనినే ఉద్ధాన ఏకాదశి అని అంటారు. ఈ రోజున విష్ణు పూజ చేస్తే సద్గతులు కలుగుతాయి. కార్తీక శుద్ధ ద్వాదశి. ఈ రోజుని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. చిలుక ద్వాదశి అని కూడా అంటారు. సాయంకాలం ఉసిరి తులసి మొక్కల వద్ద విష్ణు పూజ చేసి దీపాలను వెలిగించాలి. తులసి కళ్యాణం చేయాలి. దీంతో సర్వ పాపహరణం అవుతుంది. కార్తీక శుద్ధ త్రయోదశి. ఈ రోజున సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి. కార్తీక శుద్ధ చతుర్దశి. ఈ రోజునే పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది. ఇక అతి ముఖ్యమైనది కార్తీక పూర్ణిమ. కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు ఈరోజు. ఈ రోజున నదీ స్నానం చేసి శివాలయం వద్ద కానీ విష్ణాలయం వద్ద కానీ దీపాన్ని వెలిగిస్తే సకల పాపాలు తొలగిపోతాయి. శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి. ఇక కార్తీక బహుళ పాడ్యమి. ఈ రోజున ఆకుకూర దానం చేస్తే మంచిది. కార్తీక బహుళ విధియ. ఈరోజు వనభోజనాలు చేయడానికి అనువైన రోజు. కార్తీక బహుళ తదియ. ఈరోజు పండితులు గురువులకు తులసిమాలలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి. కార్తీక బహుళ చవితి. ఈ రోజంతా ఉపవాసం చేసి సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకొని పడుకుంటే పీడకలలు తొలగిపోతాయి. కార్తీక బహుళ పంచమి. ఈ రోజున చీమలకు నూకలు చల్లడము, శునకాలకు అన్నం పెట్టడం మంచిది. కార్తీక బహుళ షష్ఠి. ఈ రోజున గ్రామ దేవతలకు పూజ చేయాలి. కార్తీక బహుళ సప్తమి. ఈ రోజున జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి. కార్తీక బహుళ అష్టమి. ఈ రోజున కాలభైరవాష్టకం చదివి గారెల దండను భైరవుడికి అంటే శునకానికి సమర్పిస్తే ధన ప్రాప్తి కలుగుతుంది. కార్తీక బహుళ నవమి. ఈ రోజున వెండి లేదా రాగి కలశంలో నీటిని పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు. కార్తీక బహుళ దశమి. ఈ రోజున అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి కోరికలు తీరుస్తారు. కార్తీక బహుళ ఏకాదశి. ఈరోజు విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణము, పఠనము, జాగరణ చేస్తే మంచి ఫలితాలుంటాయి. కార్తీక బహుళ ద్వాదశి. ఈ రోజున
అన్నదానము లేదా స్వయంపాక దానం సమర్పిస్తే మంచిది. కార్తీక బహుళ త్రయోదశి. ఈ రోజున నవగ్రహారాధన చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి. కార్తీక బహుళ చతుర్దశి. ఈ రోజున మాస శివరాత్రి కాబట్టి శివారాధన అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు గ్రహ బాధలు తొలగిపోతాయి. కార్తీక అమావాస్య. ఈ రోజున పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగిపోతాయి. కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజు పుణ్యప్రదమేనండి. ఈ మాసంలో అన్ని రోజుల్లో ఏ తిథిలో ఏ ఏ పనులు నిర్వర్తించాలో తెలుసుకున్నాం కదా. మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.